హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హెయిర్ స్ప్రే ఎలా యూజ్ చేయాలి, ఏ కంపెనీ యూజ్ చేయాలి, దీన్ని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం వీడియోలో షేర్ చేసేసుకుందాం. దానికంటే ముందు మీ అందరికి కూడా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఉంది, వీడియోకి లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్ స్ప్రే అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక గ్యాస్ లాగా ఇలా వెళ్ళిపోతుంది బయటకి. మనం బాడీ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాం కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే వచ్చేస్తుంది. అండ్ దీనివల్ల దీని స్మెల్ మరీ ఘోరంగా లేదు. కొన్ని కంపెనీస్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది నాట్ బ్యాడ్. కొంచెం ఒకవేళ మన ఫేవరెట్ పర్ఫ్యూమ్ కాకపోతే మన ఫీల్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇది 420 ml అనమాట నెట్ క్వాంటిటీ వచ్చేసేసి. అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసేసి 350 రూపీస్ ఓన్లీ. ఓకే, ఓన్లీ 350 రూపీస్. మీకు ఇది కావాలి అనుకున్నట్లయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఒకసారి వాట్సాప్లోకి వచ్చేసేయండి అండ్ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఎంఆర్పీ మీద 100 రూపీస్ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఆల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ ఎస్పెషల్లీ వైటనింగ్ క్రీమ్స్ ఆల్సో అవైలబిలిటీ ఇన్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి చెప్తాను. సో ముందుగా దీన్ని యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇది ఇప్పుడు హెడ్ బాత్ చేసి మీరు హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు లేదా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేశారనుకోండి, అప్పుడు మన హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హెయిర్ అనేది చక్కగా మూవింగ్ చాలా బాగుంటుంది. మీరు ఇటు వేస్తే ఇటే ఉంటుంది, ఇటు వేస్తే ఇటే ఉంటుంది. ఫేస్ మీదకి హెయిర్ పడకోకుండా ఉంటుంది. అండ్ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు హెయిర్ ఇలా మనకి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, గాలికి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ హెయిర్ స్ప్రే చేసుకుంటే అసలు మీకు కదలదు, అలానే ఉంటుంది అనమాట. ఇలా గట్టిగా అయిపోతుంది హెయిర్ అనేది. ఇంకా మూవింగ్ అనేది మనకి అలా ఉండిపోద్ది కాబట్టి స్ట్రక్ అయిపోతుంది. అలా హోల్డ్ అయిపోయి హెయిర్ అనేది మనకి అటు ఇటు ఏం మూమెంట్ అనేది ఉండదు. మన హెయిర్ స్టైల్ అనేది డిస్టర్బ్ కాదు. అందుకోసమని మనం హెయిర్ స్ప్రేస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో బట్ వన్ థింగ్ ఏంటి అంటే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల. దీంట్లో ఆల్కహాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే మీరు అనుకునే ఆల్కహాల్ కాదు, ఆల్కహాల్ అనే కెమికల్ దీంట్లో కలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మన హెయిర్కి అంత మంచిది కాదు. సరే, ఫస్ట్ అయితే ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. అండ్ దీన్ని స్ప్రే చేసుకునే ముందు మీరు ఏంటి అంటే ఐస్ అనేది ఇలా క్లోజ్ చేసుకొని ఇలా స్ప్రే అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పఫ్ పెట్టుకున్నాను కదా, నేను ఇలా పెట్టుకున్నప్పుడు ఆ పఫ్ అనేది జారకుండా ఉండాలి అంటే జస్ట్ మీరు ఇలా హ్యాండ్కి ఇలా పెట్టేసుకొని, ఓకే, అండ్ ఇలా స్ప్రే చేశారనుకోండి, ఈ పఫ్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. సో డ్రై అయ్యేదాకా ఒక 2 minutes వెయిట్ చేద్దాము. అలా టైట్గా ఉంటుంది. సో అలా చాలా సింపుల్గా మీరు ఏ హెయిర్ స్టైల్ చేసుకుంటే ఆ హెయిర్ స్టైల్ అలా ఉండిపోతుంది అనమాట. సో అందుకని ఎక్స్పెషల్లీ ఇది యూజ్ చేస్తామండి. ఇది యూజ్ చేసే ముందు దీనికి హెయిర్ వ్యాక్స్ ఉంటుంది. అది యూజ్ చేశాక ఇది యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అండ్ ఇంకా ఇక్కడ కూడా నార్మల్గా మనము ఇలా కొంచెం కోమ్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా అల్లుకొని మనం వేసుకుంటాం కదా. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇలా జారిపోతూ ఉంటుంది సిల్కీ హెయిర్ అయితే ఎక్కువగా. సో అలాంటి ప్లేసెస్లో కూడా ఒకసారి ఓకే ఇలా స్ప్రే చేసేసుకొని ఉన్నారనుకోండి, మనకి హెయిర్ అనేది అలా గట్టిగా అయిపోయి జారకోకుండా ఉంటుంది. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను, హెయిర్ స్ప్రే అనేది ఎందుకు యూజ్ చేస్తారు. ఇది నేను ఎక్కువగా బ్రైడల్ మేకప్స్కి వెళ్ళినప్పుడు, పెళ్లి కూతురికి హెయిర్ స్టైల్ చేస్తాం కదా, అప్పుడు దీన్ని తప్పకుండా క్యారీ చేసి తీసుకెళ్తాను. ఇది అండ్ హెయిర్ వ్యాక్స్ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా హెయిర్ ఇటువైపు అనేది ఇలా పడిపోతుంది. సో ఇటు చూసారు కదా, స్ట్రక్ అయిపోయింది. ఇలా అన్నా కూడా అస్సలు కదలట్లేదు, చూడండి. సో ఇదనమాట, అలా మన హెయిర్ని హోల్డ్ చేసేస్తుంది. సో చాలా ఈజీ కదా యూజ్ చేయడం. మీకు ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పేస్తాను. అంటే హెయిర్ స్ప్రేస్ మన హెయిర్కి అంత మంచిది కాదండి. ఎందుకు మంచిది కాదు అనేసి అంటే ఏంటి అంటే, 1 second. సో ఏంటి అంటే హెయిర్ స్ప్రేస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అది తప్పకుండా జరుగుతుంది.
ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి బేసిక్గా ఏంటి అంటే కొంచెం ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ లేదా 2 monthsకి వన్స్ అలా యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే మీరు ఈరోజు హెయిర్ స్ప్రే యూజ్ చేశారనుకోండి, అంటే మీరు నైట్ ఇంకా హెయిర్ స్టైల్ తీసేసాక తప్పకుండా ఒక మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీ హెయిర్కి ఎలాంటి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది, మన హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. ఇది యూజ్ చేస్తే ఎంత హ్యాపీ బెనిఫిట్స్ అయితే ఉంటాయో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా తక్కువగా యూజ్ చేయండి. మీరు ఏదైనా లాంగ్ జర్నీ వెళ్ళాలి, లేదంటే ఏదైనా వెడ్డింగ్కి వెళ్ళేటప్పుడు మంచి బ్రైడల్ హెయిర్ స్టైల్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు బేసిక్గా ఏం యూజ్ చేయం కదా, అలాంటప్పుడే కదా మనకు కూడా అవసరం. సో ఇది ఒకటి పర్చేస్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు హెయిర్ స్టైల్ చేసుకున్నా హ్యాపీగా మీ హెయిర్ స్టైల్ అనేది అలా మూవింగ్ అయితే ఉండిపోతుంది. సో చూసారా, నేను జస్ట్ అలా చేశాను, ఎంతవరకు కూడా హెయిర్ అనేది ముందుకైతే రాలేదు. సో మీరైతే అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఇక్కడ హోల్డ్ అయిపోయింది నా హెయిర్ ఇలా. సో పఫ్ కూడా అస్సలు జారదు. చాలామందికి పఫ్ అంటే నిలబడదు, ఇలా పెట్టగానే జారిపోతుంది. నేను మేకప్స్కి వెళ్ళినప్పుడు అయితే అబ్జర్వ్ చేశాను, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి అస్సలు ఉండదు కదా. సో అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసేసి ఎన్జో కంపెనీ అండి. మోడలింగ్ హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పి రాస్తుంది అనమాట. డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ప్రైస్ చెప్పేసాను కదా, 350 అని. నెట్ క్వాంటిటీ వచ్చేసి 420 ml అనమాట. సో మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉంటాయి, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.